నిఖిల్ అండ్ గౌతమ్ ఫ్రెండ్స్ అయిపోయారా? ఇకపై గొడవలు పడరా? నబీల్ ఓట్ అపీల్తో ఓటింగ్స్లో ఉన్న మార్పులు వస్తాయా? ప్రేరణ చాలా జీనియస్, చాలా క్లారిటీ ఉన్నామే, ద లేడీ వారియర్ ఇన్ ద హౌస్. కానీ అవినాష్కి అన్యాయం చేసిందా? కన్ఫ్యూజ్ అయ్యి ఇలాంటి విషయాలన్నింటినీ ఈరోజు మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎపిసోడ్ 95 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఓట్ అప్పీల్ కోసం టాస్కులు జరుగుతున్నాయి. సో మాకు ఓట్ వేయండి అని అడగడం, క్యాన్వాసింగ్ పొలిటికల్ పార్టీస్ చేస్తూ ఉంటాయి ఎలక్షన్స్కి ముందు. అది చాలా అవసరం. ఎంత ప్రమోట్ దాన్ని ఏమంటారంటే ఎంత ప్రచారం చేసుకుంటే అన్ని ఓట్లు పడుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే. బిగ్ బాస్ హౌస్ ఇంకా ఎండింగ్కి వచ్చింది కాబట్టి, లాస్ట్ వీక్స్కి వచ్చింది కాబట్టి, ఈ టైంలో సీజన్ ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఈ టైంలో ఖచ్చితంగా ఓటింగ్స్ అనేవి చాలా అవసరం. సో ఓటింగ్స్ని ప్రభావితం చేసే అవకాశం ప్రచారానికి ఉంటుంది. అంటే మనల్ని మనం ఎలా ఓట్ అప్పీల్ అడుగుతున్నాం, నాకు ఓటు చేయండి అని ఎలా అడుగుతున్నాం, ఎందుకు నీకు ఓటు చేయమని అడుగుతున్నావు, ఎందుకు అవతలవాడు ఎందుకు నీకు ఓటు చేయాలి, ఇలాంటి కరెక్ట్ పాయింట్ మీద మనం మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు వేదిక మీద కరెక్ట్ పాయింట్ మనం మాట్లాడితే ఆ 2 పాయింట్లు చాలు, ఖచ్చితంగా ఆ రీల్స్ ట్రెండ్ అవుతాయి సోషల్ మీడియాలో. లేదంటే చూసిన ప్రతి ఒక్కరు ప్రభావితం అయ్యేలా మాట్లాడుకోవాలన్నమాట. సో ప్రజెంట్ అయితే ఆ ఓట్ అప్పీల్ టాస్కులు జరుగుతున్నాయి. ఎవరైతే టాస్కుల్లో విన్ అవుతారో వాళ్ళకి ఓట్లు అడిగే ఛాన్స్ అయితే, టైం అయితే బిగ్ బాస్ ఇప్పిస్తారు ఒక స్పెషల్ రూమ్లో. ఇన్ఫినిటీ రూమ్ అని ఉంటుంది. సో ఇది బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ కాబట్టి ఇన్ఫినిటీ రూమ్లోకి వచ్చి మనం ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఫస్ట్ మొన్న ఏమైందంటే ప్రేరణ విన్ అయ్యి ప్రేరణ ఓట్ అప్పీల్ అడిగింది. ఇప్పుడు నిన్న నబీల్ విన్ అయ్యి నబీల్ ఓట్ అప్పీల్ అడిగాడు అనమాట. నబీల్ చాలా కరెక్ట్గా అడిగాడు ఓట్ అప్పీల్, తన వినియోగించుకున్నాడు కరెక్ట్గా. సో ఓట్ అప్పీల్ ఎలా అడిగాడు అనేది చెప్తాను ముందు. నాకెవ్వరో ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు, కానీ నేను మా అమ్మ ఫోన్ తీసుకుని 3 ఏళ్ల పాటు నేను వీడియోలు చేసుకుంటూ యూట్యూబ్లో ఈరోజు ఇంత ఫేము, కొంత డబ్బు సంపాదించుకున్నాను. సో ఇప్పుడు నాకు ఫస్ట్ జీవితంలో వచ్చిన మొదటి అవకాశం ఏమన్నా ఉందంటే అది బిగ్ బాస్ మాత్రమే. సో ఈ బిగ్ బాస్లో నాకు చాలా అవసరం ఈ అవకాశం, ఫస్ట్ అవకాశం కాబట్టి నాకు గెలుపు అనేది చాలా అవసరం. మా అమ్మ కూడా కప్పుతో బయటకు రమ్మంది. సో విన్నర్ అవ్వడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాను. సో ఈ టైంలో మీ అవకాశం, మీ సపోర్ట్, మీ హెల్ప్ నాకు కావాలి. దయచేసి సపోర్ట్ చేయండి, ఓట్ చేయండి అని చాలా క్రిస్ప్గా, క్యూట్గా తన పడిన స్ట్రగుల్స్ గురించి, ఇండస్ట్రీలో నాకు ఎవరో ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు, నాకు నేనే అవకాశం కల్పించుకుని బిగ్ బాస్ వరకు వచ్చాను, బిగ్ బాస్ అవకాశం ఇచ్చింది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీ అండ మాత్రం ఉండాలి, సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా పర్ఫెక్ట్గా అడిగాడు అనమాట ఓటింగ్స్. ఇప్పటివరకు ఎవరైతే నబీల్కి ఓట్స్ చేస్తున్నారో వాళ్ళు ఓట్స్ కంటిన్యూ చేసేలాగా, కొత్త వాళ్ళు కూడా కొంచెం అట్రాక్ట్ అయ్యేలా మంచిగా మాట్లాడాడు, చాలా క్యూట్గా మాట్లాడాడు. సూపర్. సో అసలు దానికి ముందు ప్రేరణ మొన్న ఓట్ అప్పీల్ తను కూడా అడిగింది. తను కూడా క్యూట్గా పాపం తింగర ఇన్నోసెంట్గా అలా మాట్లాడుతుంది కాబట్టి తను ఏదో అడిగింది. బట్ కంపేర్ టు ప్రేరణ, నబీల్ కొంచెం క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఎందుకు ఓట్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా ఓట్ అప్పీల్ అయితే అడిగాడు అనమాట. ఓట్లు వేయమని రిక్వెస్ట్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ ఓ మాట అన్నాను, నిఖిల్ అండ్ గౌతమ్ ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారా, ఇకపై గొడవలు పెట్టుకోరా అని. ఎందుకన్నానంటే, సో నిన్న ఎపిసోడ్ ఎండింగ్లో వాహ్ చెఫ్ అని ఒక ఆయన ఉంటాడు కదా, సంజయ్, వరల్డ్ క్లాస్ చెఫ్. ఒక ఆయన వాహ్ చెఫ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సో వరల్డ్ క్లాస్ చెఫ్ ఆయన వచ్చారనమాట. ఆయన వచ్చి నిన్న బీబీలోకి వచ్చి, బిగ్ బాస్లోకి వచ్చి కిచెన్లో వంటలు వండి అందరికీ మంచి డిషెస్, మంచి ఫుడ్ అయితే పెట్టించాడు అనమాట. సో ఆయన ఒక టాస్క్లు సరదాగా అందరితో ఫన్నీ టాస్క్లు చేయిస్తూ ఆ ఫుడ్కి రిలేటెడ్ నేను ఏం చేశాడంటే ఒక్కొక్కరి చేత డిషెస్ ఒకరి చేత ఇంకొకరికి వడ్డించేలా చేశాడనమాట. లైక్ విష్ణుప్రియ వచ్చి రోహిణికి వడ్డించడం ఇలా. సో ఆ వడ్డించే కార్యక్రమంలో ఏమైందంటే నిఖిల్ చేత గౌతమ్కి వడ్డించమని చెప్పాడు ఫుడ్. సో ఆ టైంలో ఏం చేశాడంటే, ఆగండి, ఇప్పటివరకు ఒక మాట అన్నాడు. అంటే ఏమన్నాడంటే మంట గురించి మాట్లాడాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న మంటని తీసేయాలి. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న మంటను తీసేయాలంటే ఇప్పుడు నేను ఒక అడుగు ముందు తీసుకుని ఏం చేస్తున్నానంటే, వాళ్ళకి వడ్డించడం కాకుండా నిఖిల్ డైరెక్ట్గా తినిపించమని గౌతమ్కి చెప్పాడనమాట. సో నిఖిల్ గౌతమ్కి ఫుడ్ తినిపించాడు, గౌతమ్ కూడా నిఖిల్కి తినిపించాడు. సో వాళ్ళిద్దరూ క్లోజ్ అయిపోయారు, ఫ్రెండ్స్ అయిపోయినట్టుగా అనిపిస్తున్నారు. సో దీన్ని బట్టి నెక్స్ట్ గొడవలు పెట్టుకోరా అంటే మాత్రం అది మనం చెప్పలేం. నెక్స్ట్ మళ్ళీ నామినేషన్స్ ఉండొచ్చు, నెక్స్ట్ నామినేషన్స్ ఉండకపోవచ్చు. బట్ ఏదన్నా పాయింట్స్ మళ్ళీ దొరకవచ్చు, ఏదన్నా టాస్క్లో మళ్ళీ ఇద్దరు కొట్టుకోవచ్చు. బట్ నిన్న వరకు అయితే మాత్రం నిఖిల్ అండ్ గౌతమ్ ఎక్కడా కూడా క్లాష్ ఏమీ రాలేదు. గౌతమ్ చాలా సైలెంట్గా ఉన్నాడు, నిఖిల్ కూడా
గౌతమ్ పట్ల చాలా సైలెంట్గా ఉన్నాడు అనమాట. మోర్ ఓవర్ ఇంతకు ముందు గొడవలు చూసుకుంటే మాత్రం నిఖిల్ కావాలని వచ్చింది ఒకే ఒక గొడవ, నో మీన్స్ నో. అక్క అనకు, అక్క అనొద్దు అంటుంది కదా యష్మిన్, అక్క అనకు, ఆ పాయింట్ మీద వచ్చాడు. అంతమంది చెప్తున్నా నువ్వు అక్క అంటున్నావు, అది తప్పు అని చెప్పి నామినేట్ చేశాడు. ఆ తర్వాత గౌతమ్ మాత్రం ఎక్కువగా నిఖిల్ని టార్గెట్ చేసినట్టే ఉంటుంది. ఎవ్రీ నామినేషన్స్లో గౌతమ్ నిఖిల్ పేరు చెప్పడం, తర్వాత గొడవలు ఇద్దరు మ్యూచువల్గా గొడవ పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. బట్ నాకు తెలిసి మరి ఫ్రెండ్షిప్ తర్వాత ఎలా ఉంటారు అనేది చూడాలన్నమాట, వెయిట్ చేయాలి. అంటే నెక్స్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ గౌతమే పాయింట్ రైజ్ చేస్తే గౌతమ్ ఏదో నామకే వాస్తే అప్పుడు ఫ్రెండ్ అన్నట్టు, లేదు నిఖిల్ రైజ్ చేస్తే అప్పుడు మాట్లాడుకుందాం. అంటే ఒకవేళ నిఖిల్ రైజ్ చేస్తే నిఖిల్కి ఇంకా గౌతమ్ మీద కక్ష ఉన్నట్టు. సో ఇలాంటివన్నీ తర్వాత పడతాయి. లేదు ఆటపరంగా ఏమన్నా లాజిక్ పరంగా ఆటపరంగా అన్యాయం జరుగుతున్నప్పుడు నిజంగానే పాయింట్ రైజ్ చేస్తే దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఓకేనా లేదా అనేది మాట్లాడుకోవాలన్నమాట. అండ్ మోర్ ఓవర్ రోహిణి కూడా బ్యాక్ బిచ్చింగ్ అనేది వదలట్లేదు. ఆమె ఒక శివంగిలా గేమ్ ఆడుతూ ఆమె దగ్గర ఉన్న ఈ నెగిటివ్ క్వాలిటీ ఏంటంటే వెనకాల ఎవరొకరు నెగిటివ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం, వాడి ఎవరొకరు లోపాల గురించి ఎవరొకరి తప్పుల గురించి ఎత్తి చూపుతూ వెనకాల దాని గురించి అంటే చెడుని ఎక్కువ ఆకర్షితులు అవుతూ చెడు గురించి ఎక్కువ మాట్లాడుకోవడం రోహిణి దగ్గర ఉన్న క్వాలిటీ అనమాట, మేజర్ క్వాలిటీ అది. ఆ చెడు పోగొట్టుకుంటే రోహిణికి ఒక విధంగా గ్రేట్ సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే తను ఒక వారియర్లా ఆడుతుంది కాబట్టి గేమ్. నిన్న కూడా ఎరగేసింది, నిన్న కూడా చాలా బాగా ఆడింది. సో ఏంటి ఒక ఎపిసోడ్ ఫ్లోలో వెళ్ళిపోదాం మనం కూడా. సో నిన్న ఏమైందంటే యాక్చువల్లీ ఓట్ అప్పీల్కి టాస్క్ అయితే ఒకటి పెట్టారు. ఆ ఫస్ట్ టాస్క్లో ఏం చేయాలంటే ఒక రోప్ ఉంటుంది, ఎవరి రోప్ వాళ్ళు ఇప్పుకుని ఆ రోప్ని తీసుకెళ్ళి ఒక పోల్ ఉంటుంది, సేమ్ కలర్ పోలు, ఆ కలర్ పోల్కి ఆ కలర్ రోప్ని చుట్టేయాలి. ఎవరైతే ఫస్ట్ చుట్టి గంట మోగిస్తారో వాళ్ళు విన్ అవుతారు. సో ఈ టాస్క్లో ఏమైందంటే ప్రేరణ చాలా బాగా ఆడింది. యాక్చువల్లీ ముందు అందరికంటే ముందు చుట్టేసి రోపు చుట్టి గంట కొట్టింది నబీల్, ఆ తర్వాత గంట కొట్టింది రోహిణి, ప్రేరణ థర్డ్ కొట్టింది. బట్ ప్రేరణ తర్వాత ఇంకొక నలుగురు కొట్టారు. బట్ థింగ్ ఏంటంటే ప్రేరణ అంత బాగా పర్ఫెక్ట్గా ఆ టాస్క్ కంప్లీట్ చేసిన వ్యక్తి వేరే ఎవ్వరూ లేరు. మీరు నిన్న టాస్క్ బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి, అది ఆపి పాజ్ చేసి చూసుకోండి, ప్రతి ఒక్కరి రూపు చూడండి. ప్రేరణ ఎంత నీట్గా చుట్టిందంటే ఆ పోల్ పైన అలా నీట్గా చుట్టి టైట్గా చుట్టి దాన్ని ఒక చూసిన వెంటనే ఏమనిపిస్తుంది అంటే ఒక ఆర్డర్లో చుట్టింది. మిగిలిన వాళ్ళందరూ నబీల్ ఏం చేశాడంటే స్టార్టింగ్ రోప్ని తాడుని ఇష్టం వచ్చినట్టు ఇలాగా అంటే 2 పేటలు 3 పేటలు ఇలా ఉంటుంది కదా, సింగిల్ ఇలా చుట్టకుండా జమ్ అని ఏదో చుట్టేసి ఇలా పెట్టేసి గంట కొట్టేశాడు. రోహిణి అయితే ఇంకా మరీ టూ బ్యాడ్ అది. రోహిణి అయితే ఇలా ఏదో చుట్టేసింది, అది కిందకి వేలాడిపోతుంది కూడా. రోహిణి సెకండ్ గంట కొట్టేసింది, ప్రేరణ థర్డ్ కొట్టింది, చాలా పర్ఫెక్ట్గా పెట్టింది. అంటే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రేరణ అంత నీట్గా అయితే ఆ పోల్ మీద రోప్ని చుట్టలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో ప్రేరణ ఏమందంటే నేను కరెక్ట్గా చుట్టాను, రోప్ టైట్గా చుట్టాలని గొడవ పెట్టుకుంది. నబీల్ దానికి గొడవ పెట్టుకున్నాడు, లేదు నేనే ముందు చుట్టాను, బిగ్ బాస్ చెప్పలేదు రూల్ ఇలాగా. రోహిణి కూడా సపోర్ట్ చేసింది, ఎందుకంటే రోహిణి సెకండ్ టైం గంట కొట్టింది కదా, సెకండ్ గంట రోహిణి కొట్టింది కాబట్టి రోహిణి కూడా అరే బిగ్ బాస్లో ఆ రూల్ లేదురా, టైట్గా చుట్టాలి ఇలా చుట్టాలని లేదురా అని చెప్పి రోహిణి కూడా నబీల్కి సపోర్ట్ చేస్తూ ప్రేరణకి యాంటీగా మాట్లాడింది. సో ప్రేరణ పాపం చాలా ఫైట్ చేస్తే చాలామంది ఫస్ట్ అవినాష్ లాంటి వ్యక్తులు అందరూ నేను ప్రేరణకు సపోర్ట్ చేస్తాను, ప్రేరణ బాగా చుట్టింది అన్న పర్సన్స్ అందరూ కూడా అవినాష్, నిఖిల్ వీళ్ళందరూ, గౌతమ్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రేరణకు సపోర్ట్ చేశారు. అలాంటి పర్సన్స్ అందరూ కూడా లాస్ట్కి నబీల్ దగ్గరికి వెళ్ళిపోయి నబీల్కే మేము సపోర్ట్ చేస్తాం ముందు గంట కొట్టాడు అన్నారు. అప్పుడు బిగ్ బాస్ మాత్రం చొరవ తీసుకుని ఇక్కడ ఏం చేశాడంటే బిగ్ బాస్ పాపం ప్రేరణకు అన్యాయం జరగకుండా బిగ్ బాసే కాపాడినట్టు అనిపించింది. బిగ్ బాస్ మళ్ళీ ఒక హింట్ ఇచ్చి ఎవరు కరెక్ట్గా చుట్టారు సరిగ్గా చుట్టారో చూసి మీ నిర్ణయం చెప్పండి. అంటే ఆ నిర్ణయం ఎవరు చెప్పాలంటే హౌస్మేట్స్ అందరూ కలిసి తీసుకుని చెప్పాలి ఎవరు ఫస్ట్ కరెక్ట్గా చుట్టి గంట కొట్టారని. సో అప్పుడు మళ్ళీ హౌస్మేట్స్ రియలైజ్ అయ్యి బిగ్ బాస్ మళ్ళీ ఆ టాపిక్ని రైజ్ చేశాడు, కరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి ప్రేరణ చుట్టిందని చెప్పి మెజారిటీ ప్రేరణకి ఇచ్చారు. ప్రేరణ గెలిచిందనమాట ఆ ఫస్ట్ టాస్క్లో. సో నబీల్ అప్పటిదాకా గొడవ పెట్టుకున్నాడు. అండ్ గొడవ మధ్యలో నబీల్ని ఏమందంటే ఇమిటేట్ చేసింది కొంచెం. నబీల్ ఎలా మాట్లాడుతుంటే ఈమె కూడా అని చెప్పి సేమ్ నబీల్ టోన్లో మాట్లాడింది. దానికి నబీల్ కోపం వచ్చి ఇమిటేట్ చేయకు అని చెప్పి కొంచెం గొడవ పెట్టుకున్నాడు. సో తర్వాత ఏమైందంటే పాపం వెళ్ళి ప్రేరణ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, అరే నేను నిన్ను కనీసం ఇమిటేట్ చేసే చొరవ కూడా లేదురా నాకు నీ దగ్గర, మనం అంత క్లోజ్ కాదా, ఎందుకు అలా అన్నావంటే మనం క్లోజే అని చెప్పి నబీల్ ఎలా హగ్ చేసుకుని సైడ్ హగ్ చేసుకుని మనం క్లోజే, కాకపోతే ఆ గొడవ టైంలో మనం ఇలా మాట్లాడొద్దు, నువ్వు వేరే టైంలో మాట్లాడుంటే పట్టించుకోకపోతున్నావు, బట్ సీరియస్ ఆర్గ్యుమెంట్ మధ్యలో నువ్వు ఇమిటేట్ చేసావు కాబట్టి నాకు కోపం వచ్చింది అన్నాడు.
సో అక్కడ వరకు బాగా అయింది. ప్రేరణ చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది. మోర్ ఓవర్ చాలా మార్చుకుంది. ఒకప్పుడు ప్రేరణను అందరూ ఏమనేవారంటే ఏంటి మే ఆర్మీ ఆఫీసర్ లాగా బిల్డప్ కొడుతుంది, కొంచెం యారోగెంట్గా మాట్లాడుతుంది, పొగరుగా మాట్లాడుతుంది, అవతల వాడిని చులకనగా చేస్తూ ఉంటుంది, మాట తీరు యాటిట్యూడ్ ఇలా జేబులో చేతులు పెట్టుకుని మాట్లాడడం, అవతల వాడిని చులకన చేయడం, అవతల వాడిని ట్రిగ్గర్ చేయడం, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ప్రేరణలో ఉండేవి. అవన్నీ కూడా ఆల్మోస్ట్ మార్చేసుకుంది, చాలా మార్చుకుంది, చాలా బాగా మాట్లాడుతుంది, మెచ్యూర్డ్గా మాట్లాడుతుంది, చాలా బాగా బిహేవ్ చేస్తుంది. నాకు ప్రేరణ బాగా నచ్చింది అనమాట. ఐ మీన్ తన చేంజ్, తన ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది, తన మార్పు పరివర్తన. ఏంటంటే తన నెగిటివ్స్ అన్నీ కూడా తీసుకుంటుంది, న్యూట్రల్ చేసుకుంటుంది. మోర్ ఓవర్ ప్రేరణకున్న క్లారిటీ హౌస్ మొత్తంలో ప్రేరణకున్న క్లారిటీ ఎవరికి లేదేమో అన్నంత అనిపిస్తుంది. అంటే కరెక్ట్ లాజిక్ మాట్లాడుతుంది, కరెక్ట్గా పాయింట్ పెట్టుకుంటుంది, లూప్ హోల్ అని పట్టుకోదు, రూల్ కరెక్ట్గా మాట్లాడుతుంది. అంటే స్ట్రైట్గానే నిలువుగానే చూసి రహదారిపై వెళ్తూ మాట్లాడుతుంది. మిగిలిన వాళ్ళు మాస్టర్ మైండ్స్ చాలామంది ఉంటారు. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ కావాలని లూప్ హోల్స్ పట్టుకుంటున్నాడు, ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుంది, ఎక్కడ ఈజీ అవుతుంది దాన్ని పట్టుకుంటున్నాడు, అది మాస్టర్ మైండ్ అవుతుంది. బట్ ప్రేరణ ఏంటంటే ఒక క్లారిటీతో స్ట్రైట్గా వెళ్తుంది. సత్యమేవే జయితే అంటారు చూడండి, ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో స్ట్రైట్గా వెళ్తుంది, స్ట్రైట్గా మాట్లాడుతుంది, లూప్ హోల్స్ ఎత్తుక్కోవట్లేదు. ఇది లూప్ హోల్, ఇలా కూడా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు అని లూప్ హోల్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు కొంతమంది. ఆ మాస్టర్ మైండ్ కాదు, కానీ చాలా క్లారిటీతో ఆడుతుంది. నాకు ప్రేరణ ఆట తీరు నచ్చింది. తన నెగిటివ్స్ని పొగరుగా మాట్లాడడం అన్నీ మానేసింది, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది, చాలా తగ్గించుకుంటుంది. యారోగెన్స్, కోపం వస్తున్నా ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకుంటుంది, తనే వెళ్ళి సారీ చెప్తుంది, మళ్ళీ పక్కకి వెళ్ళి. సూపర్. ప్రేరణకు ఫస్ట్ నుంచి కొన్ని ఉన్నాయి, పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, బట్ నెగిటివ్స్ ఉండేవి ఈ యారోగెన్స్ అవి. ఇప్పుడు తగ్గించుకుంది. ఆ నెగిటివ్స్ కొంచెం ఆ నెగిటివ్స్ అన్నిటిని న్యూట్రల్ చేసుకుంటూ పాజిటివ్సే బాగా కనిపించేలా చేస్తుంది. ప్రేరణ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం మెచ్చుకోవాలి. లక్కీ శ్రీపాద, బికాజ్ ఆమె బిహేవియర్, ఆమె మెచ్యూరిటీ, ఆమె క్లారిటీ అన్నిటి గురించి అనమాట. ఒక పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ అవుతుందని నా ఫీలింగ్, నేను అబ్జర్వ్ చేసింది అనమాట ఈ ట్రాన్స్ఫర్మేషన్. సో ఏమైందంటే యాక్చువల్లీ అందులో మిగిలిన వాళ్ళని చూడాలి. అప్పుడు ప్రేరణ గెలిచిందని మిగిలిన వాళ్ళందరూ అన్నారు, ప్రేరణ ఫస్ట్ కొట్టినట్టు కరెక్ట్గా కొట్టినట్టు లెక్క. సో అప్పుడు ప్రేరణ ఏమన్నారంటే లాస్ట్ ఎవరు వచ్చారు, ఒకరిని ఓడించాలి, అంటే టాస్క్ మొత్తంలో ఒకరిని ఎలిమినేట్ చేయాలి. సో ఎవరు ఓడిపోయారో చెప్పు అని అన్నాడు అనమాట బిగ్ బాస్. సో అప్పుడు ఏం చెప్పాలి అని ఈమె ఆలోచిస్తూ అవినాష్ లాస్ట్లో కొట్టాడు గంట. సో అవినాష్ పేరు చెప్పింది. తర్వాత నిఖిల్ చేసిన తప్పు ఏంటంటే, నిఖిల్ ఎల్లో థ్రెడ్ తీసుకెళ్ళి తనది రెడ్ తాడు అనమాట, రెడ్ రోప్ నిఖిల్కి వచ్చింది. ఆ రెడ్ రోప్ తీసుకెళ్ళి ఎల్లో పోల్కి చుట్టేసి గంట కూడా కొట్టేశాడు. సో గంట కొట్టామంటే మనం టాస్క్ కంప్లీట్ చేసినట్టు లెక్క. సో గంట కొట్టేశాడు. తర్వాత రియలైజ్ అయ్యి అయ్యో నేను ఎల్లో పోల్కి చుట్టానని చెప్పి తిప్పేసి మళ్ళీ రెడ్ పోల్కి చుట్టి బాగానే చేశాడు. అంటే పాపం తను రియలైజ్ అయ్యి కరెక్ట్ కూడా చేసుకున్నాడు. బట్ క్లారిటీ ఏంటంటే పోల్కి చుట్టేసిన తర్వాత గంట కొట్టాడంటే అది టాస్క్ ఎండ్ అయినట్టు లెక్క. సో నిఖిల్ తప్పు చేశాడు. అక్కడ నిఖిల్ అవినాష్ మధ్య కన్ఫ్యూజ్ అయింది. అంటే నిఖిల్ని సెలెక్ట్ చేయాలా, అవినాష్ని సెలెక్ట్ చేయాలి. నిఖిల్ కూడా తప్పు చేశాడు. అవినాష్ తప్పు కంటే నిఖిల్ది తప్పు, ఎందుకంటే వేరే పోల్కి చుట్టేశాడు కాబట్టి, గంట కూడా కొట్టేశాడు కాబట్టి టాస్క్ ఎండ్ అయిపోయింది. టాస్క్ ఎండ్ అయిపోతే ఇంకా మళ్ళీ మార్చడానికి లేదు. సో యాజ్ పర్ రూల్స్ అయితే కరెక్ట్గా ఇలా ఆలోచిస్తే నిఖిల్ అసలు కంప్లీట్ చేయనట్టు లెక్క, టాస్క్ని కనీసం కంప్లీట్ చేయనట్టు లెక్క, ఇన్కంప్లీట్గా వదిలేసినట్టు లెక్క. సో నిఖిల్ని తీసేయాలి ఆ లెక్క ప్రకారం. బట్ ఏమైందంటే ఇంకా కన్ఫ్యూజ్ చేసి నిఖిల్ కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు ప్రేరణని. సో ఈ కన్ఫ్యూజన్లో మళ్ళీ ఇంకా లాస్ట్కి అవినాష్నే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే ఇంకా తప్పులు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే నబీల్ అండ్ రోహిణి ముందు తాడు ఫాస్ట్గా 2-3 ఇలా అంటే కరెక్ట్గా చుట్టకుండా ఇలా ఏదో లొంగ చుట్టి ఇలా చుట్టేసి బెల్ కొట్టేశారు నబీల్ అండ్ రోహిణి. సో వాళ్ళిద్దరూ కూడా తప్పు చేసినట్టే, వాళ్ళు కూడా బెల్ కొట్టేశారు కాబట్టి వాళ్ళు టాస్క్ దరిద్రంగా కరెక్ట్గా చేయకుండా బెల్ కొట్టేసి ఎండ్ చేసినట్టు లెక్క. సో వాళ్ళు కూడా తప్పు చేసినారు కాబట్టి వాళ్ళని రిమూవ్ చేయాలి అలా అనుకుంటే. సో ఎవరిని రిమూవ్ చేయాలనేది ఇదంతా పక్కన పెట్టి లాస్ట్కి ఇంకా అవినాష్నే చేసేస్తున్నా అని చెప్పి క్లారిటీ తీసుకుని అవినాష్నే చేసిందనమాట. సో లాజికల్గా మాట్లాడుకుంటే తప్పులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గౌతమ్ బాగానే చుట్టాడు, విష్ణుప్రియ బాగానే చుట్టింది. మిగిలిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ విష్ణుప్రియ అండ్ గౌతమ్, మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పులు చేశారు. అంటే ప్రేరణ ఎలాగో విన్ అయిపోయింది. ప్రేరణ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ బాగా చుట్టారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పులు చేసిన వాళ్ళే. సో వాళ్ళు అంతమంది తప్పులు చేసినప్పుడు ఇంకా తప్పుల్లోనే లాస్ట్ వచ్చిన వాడిని సెలెక్ట్ చేయడం అనేది కరెక్టే. సో లాస్ట్లో అవినాష్ అయితే గంట కొట్టాడు. సో ఒకవేళ ఎవరైనా ప్రేరణ కన్ఫ్యూజ్ అయ్యింది, కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ప్రేరణ కన్ఫ్యూజ్ అయ్యి అవినాష్కి పాపం అన్యాయం చేసిందా, నిఖిల్ని కావాలని సేవ్ చేసింది, ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను అనమాట. సో అందరూ ఒక 4 తప్పు చేశారు కాబట్టి నలుగురిలో లాస్ట్ ఆ తప్పు చేసి కూడా లాస్ట్ వరకు సాగదీసి లాస్ట్లో బెల్ల కొట్టింది ఎవరు అనేది చూస్తే అవినాషే బెల్ల కొట్టాడు లాస్ట్లో.
సో అవినాష్ని అలా ఎలిమినేట్ చేయడం టాస్క్లోంచి తప్పేం లేదనమాట. సో ప్రేరణ గురించి క్లారిటీగా అలా చెప్తున్నాను. అండ్ కొంచెం తింగరగా అనిపించింది స్టార్టింగ్, పాపం ఆమె కన్ఫ్యూజ్ అవ్వడం ఇవన్నీ చూసి తింగరగా అనిపించింది. బట్ తర్వాత అయితే కరెక్ట్గానే అనిపించింది అనమాట. సో తర్వాత ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఇప్పుడు నబీల్ అండ్ సారీ ఈ నబీల్కి గొడవ అయిందని చెప్పాను కదా. నబీల్కి ప్రేరణకి గొడవ అయినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రేరణ వెళ్ళి పాపం నబీల్ని సారీ చెప్పింది. అరే సారీ రా, నాకు మన ఇద్దరికి చనువు ఉంది కదరా, నేను ఆ చనువుతోనే ఇమిటేట్ చేశాను అని చెప్పింది. దానికి నబీల్ కూడా నువ్వు ఆ టైంలో అనకూడదు, వేరే టైంలో ఏమన్నాను, హీటెడ్ ఆర్గ్యుమెంట్లో మనం కోపంగా ఉన్నప్పుడు ఆ మాట అనొద్దని చెప్పాడు. అయిపోతుంది. ఓ పక్క రోహిణి అనమాట విష్ణుప్రియతో, ఏంటి ఇప్పుడే కొట్టేసుకుని అప్పుడే మాట్లాడేసుకుంటున్నారా, అప్పుడే హక్ చేసేసుకుంటున్నారా, తప్పు కదా. బేసికల్లీ మనం నెగిటివ్స్ అంత అలాగ పక్కోడి తప్పుల్ని పక్కోడి లోపాలని ఎత్తి చూపిద్దాం అనే క్వాలిటీ ఎవరిలో ఉన్నా సరే మంచిది కాదు, అది కరెక్ట్ కాదు. నెగిటివ్ వైపు అట్రాక్ట్ అయ్యేవాళ్ళనమాట. నెగిటివ్ ఆరా అంటారు అలాంటి వాళ్ళని. బేసికల్లీ పక్కోడి తప్పుల్నే ఎంతసేపు ఎవడేం తప్పు చేస్తున్నాడో తప్పుని ఎత్తి చూపిద్దాం అనే దాన్ని ఏమంటారంటే అలాంటి మనస్తత్వం ఖచ్చితంగా మంచిది కాదు. మీకు అర్థమైతే అర్థమవుతుంది. నేను పర్టికులర్గా నేను ఏం రోహిణి గారి మీద టార్గెట్ చేయట్లేదు, ఎవరి మీద టార్గెట్ చేయట్లేదు. బట్ నేను ఫస్ట్ నుంచి బాధపడేది ఇదే, ఈ బ్యాక్ బిచ్చింగ్, ఒకరి గురించి నెగిటివ్గా చెప్పుకోవడం, ఇవన్నీ నెగిటివ్ క్వాలిటీస్, చాలా నెగిటివ్ క్వాలిటీస్. అంటే అక్కడ దాన్ని ఏమంటారంటే ఆ మనస్తత్వం మంచిది కాదు. అలాంటి మనస్తత్వం ఖచ్చితంగా మంచిది కాదు. ఎప్పుడు ఎవడొకడి గురించి చెడు చెప్పుకుందాం, ఎవడు ఏం తప్పు చేస్తున్నాడో తప్పుల్ని ఎత్తి చూపిద్దాం అనేది అస్సలు తప్పు కాదు, అస్సలు మంచి పద్ధతి కాదు, మంచి క్వాలిటీ కాదు. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నాకు అందుకే కొంచెం విష్ణుప్రియ నచ్చుతూ ఉంటుంది. ఎందుకంటే విష్ణుప్రియ పాజిటివ్గా చూస్తుంది. తనకు ఒకరో ఇద్దరో ఎప్పుడో ఉంటారో పాపం వాళ్ళని పర్టికులర్గా ఎక్కువ ఫోకస్ చేసి భూతద్దం పెట్టి చూసి, లైక్ ప్రేరణ దోశ విషయంలో ప్రేరణని ఎక్కువ భూతద్దంలో పెట్టేసి తను కావాలని ఎలా వేసింది, మొహం ఎలా పెట్టుకుంది, కొన్ని భూతద్దాలు పెట్టి చూసేస్తూ ఉంటుంది. కానీ విష్ణుప్రియ రిమైనింగ్ పీపుల్ అందరితో కూడా, రిమైనింగ్ సందర్భాలన్నింటిలో కూడా విష్ణుప్రియ ఆల్మోస్ట్ పాజిటివ్ ఆరా, తన పాజిటివిటీని అందరికీ పంచిపెడతా ఉంటుంది. సో అలాంటి పర్సన్సే మనకి నీడు సొసైటీలో. అలాంటి పర్సన్స్ ఉండడమే మంచిది సొసైటీలో, ఒక పాజిటివ్ వాతావరణం వస్తుంది. అంతేగాని ఇలా ఎప్పుడు ఎదుటోడు తప్పులు చూపిద్దాం అనుకుంటే అందరూ ఒకడొకడికి ఇలా ఒకడు మొహం ఒకడు ఇలా చూపించుకుంటూనే ఉంటాడు. బట్ ఒకటి తప్పులు మనం చూపిస్తున్నామంటే 4,000 మనల్ని చూపిస్తే అంటూ ఉంటారు కదా, 1,000 మనం చూపిస్తే. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. రోహిణి గారు ఎప్పుడు ఇదే, నాకు ఎక్కువగా ఈ బ్యాచ్లో ఎక్కువగా మండేది ఇదే. నేను ఎప్పుడో చెప్పాను, ఈ అవినాష్, రోహిణి, తేజ కూర్చుని ఎక్కువగా స్టార్టింగ్లో బ్యాక్ బిచ్చింగ్ చేసేవారు. అవినాష్ అయితే స్టార్టింగ్ బయటపడిపోయాడు. ఎప్పుడైతే తనలో ఒక కసి వచ్చిందో, నేను ఎలాగైనా ఫైనలిస్ట్ అవ్వాలని ఒక కసి వచ్చిందో, టికెట్ టు ఫినాలే రేస్కి ముందు ఆ కసి వచ్చింది. టికెట్ టు ఫినాలే రేస్లో గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, సూపర్బ్ ఆడాడు. ఆ తర్వాత రోహిణి ఆట తీరు కూడా అద్భుతంగా ఉంది. అంటే ఎంటర్టైనర్ కేవలం ఎంటర్టైనర్ మాత్రమే నువ్వు ఆట ఆడలేవు అన్న వాళ్ళ ముందే గెలిచింది. నిన్న కూడా అద్భుతంగా ఆడింది. సో నిన్న సెకండ్ రౌండ్ వచ్చేసి ఏమైందంటే పుష్ చేసుకోవాలి. ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో అందరూ ఉంటారు, ఒకరినొకరు పుష్ చేసి బయటకు తోసేయాలి. సో బయటకు తోసేయగానే ఆడ ఎలిమినేట్ అవుతాడు. అలా అనమాట. రౌండ్ 1కి ఒకడు, రౌండ్ 2కి ఒకడు అలా ఎలిమినేట్ అవుతూ ఉంటాడు. ఫస్ట్ రౌండ్లో ఏమైందంటే నబీలు, రోహిణి కలిసి పాపం ప్రేరణనే టార్గెట్ చేశారు. ముందు రౌండ్ ఎలాగో ప్రేరణ గెలిచింది కదా, ఫస్ట్నే పాపం జాలేసింది నాకు. అంటే ఇద్దరు కలిసి ప్రేరణని టార్గెట్ చేసి పాపం తోసేశారు. ప్రేరణ ఇలా బయటికి రాగానే ఏమనలేదబ్బా, నవ్వుకుంటూ అలా పక్కకు వచ్చింది, అసలు చాలా లైట్ హార్ట్తో వచ్చింది. నాకు నిజంగా ఆ స్పోర్టివ్నెస్ కూడా నచ్చింది. అంటే ప్రేరణ ఇంత పాజిటివ్గా మారిపోయింది. అసలు ఎక్కడ ఆ కోపాన్ని, ఆ బాధని, దాన్ని ఏదో ఒకటి నాకు అన్యాయం చేశారు, కావాలని టార్గెట్ చేశారు, ఇలాంటివి ఉంటాయి కదా మనసులో, ఓడిపోగానే వస్తూ ఉంటాయి, బయటపడుతూ ఉంటాయి. ఈ కోపాన్ని ఏంటంటే ఓడిపోయామనే బాధతో కోపంగా ఇంకా గట్టిగా ఏదో ఎవరొకరిని నిందించడం, ఎవరొకరిని తిట్టడం, అరవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏం చేయకుండా పాపం నవ్వుకుంటూ బయటకు వచ్చింది. నెక్స్ట్ రౌండ్లో ఏమైందంటే రోహిణి, నబీల్ కలిసి రోహిణి, నబీల్, గౌతమ్ ముగ్గురు కలిసి నిఖిల్ మీద పడ్డారు డైరెక్ట్. ఇంకా నిఖిల్ ఒకడే ఉన్నాడు, వాళ్ళు ముగ్గురు కలిసి నిఖిల్ మీద పడినండి. నిఖిల్ ఏం చేశాడంటే ఇంకా గౌతమ్ని గెంటుకుంటూ వెళ్ళిపోయి గౌతమ్ని బయటికి తోస్తాడు. అంటే యాక్చువల్లీ నాకు ఎలా అనిపించిందంటే కొంచెం నవ్వు వచ్చింది. నిఖిల్ ఏమన్నాడంటే తగిలిందా అని అడిగాడు. అది ఎలా అనిపించిందంటే తీరిందా అన్నట్టు అనిపించింది. బాగా అయిందా అంటాం కదా, నీకు బాగా తీరింది అంటారు కదా, డీ తీరింది, ఆ కైండ్లో అనిపించింది అనమాట. ఎందుకంటే గౌతమ్ ఫోర్స్ఫుల్గా వచ్చేసాడు, రివర్స్లో నిఖిల్ తోసుకుంటూ వెళ్ళిపోయి బయటికి గెంటేశాడు గౌతమ్. సో ఈ కైండ్లో అనిపించింది ఆ కాన్వర్జేషన్. బట్ ఏమైందంటే గౌతమ్ కొంచెం వీక్, మాట్లాడుకుంటే ఫిజికల్గా మొత్తం హౌస్ మొత్తంలో నిఖిల్ బాగా స్ట్రాంగ్ కాబట్టి తోసుకుంటూ వెళ్ళిపోయాడు.
తర్వాత మళ్ళీ మూడో రౌండ్కి, సెకండ్ రౌండ్లో గౌతమ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూడో రౌండ్కి ఈసారి నబీల్, రోహిణి, విష్ణుప్రియ కలిసి నిఖిల్ మీద టార్గెట్ చేశారు. నిఖిల్ ఫైట్ చేశాడు, లాస్ట్కి అయితే నిఖిల్ని తోసేశారు. సో నిఖిల్ థర్డ్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు రోహిణి గురించి అనమాట మాట్లాడాల్సింది. నిఖిల్ కూడా బాగా ఆడాడు ముందు, నిఖిల్ని పాపం టార్గెట్ చేసి తోసేశారు. రోహిణి విషయానికి వస్తే రోహిణి చాలా బాగా ఆడింది. అంటే రోహిణిని ఎక్కువగా టార్గెట్ చేసింది నబీల్, విష్ణుప్రియ కూడా. వాళ్ళిద్దరూ తోస్తున్నా సరే జమ్ అంటే ఇలా తోస్తుంటే ఇలా తిరగడం, మనం ఫిజికల్గా తెలివిగా అదే దాన్ని ఏమంటారంటే ఓన్లీ బలం పెట్టేసి తోసేయకుండా బుర్ర పెట్టి తప్పించుకోవడం నేర్చుకుంది, బాగా తప్పించుకుంది. తన పర్సనాలిటీకి తను అలా తప్పించుకోవడం, అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం నిజంగా గ్రేట్ థింగ్. చాలా బాగా ఆడింది. ఈవెన్ హౌస్మేట్స్ అందరూ కూడా రోహిణిని ఒక రేంజ్లో మెచ్చుకున్నారు. చాలా బాగా ఆడింది. బట్ ఏమైందంటే ఎక్కువ టార్గెట్ చేశారు కాబట్టి బయటకు వచ్చింది తను కూడా. లాస్ట్కి ఏమైందంటే నబీల్ అండ్ విష్ణుప్రియ ఈ టాస్క్లో గెలిచి వాళ్ళు ఓట్ అప్పీల్ దగ్గరికి వెళ్ళారనమాట. సో వాళ్ళిద్దరిలో కూడా ఓట్ అప్పీల్ మళ్ళీ ఒకరికే వస్తుంది. సో వాళ్ళిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసుకోవాలనేది మళ్ళీ హౌస్మేట్స్ మీద పెట్టారనమాట. సో హౌస్మేట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నేను ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ నాకు ఇవ్వండి, మీరు ఓట్లు వేయండి అని చెప్పి. సో దానికి ఏం చేశారంటే ముందు ఇంటి సభ్యులను ఒప్పిస్తే, ఇంటి సభ్యులు ఒప్పుకుంటే అక్కడికి వెళ్ళి బయట ఆడియన్స్ని ఓట్ అప్పీల్ అడుక్కునే ఛాన్స్ అయితే ఇచ్చారనమాట. సో విష్ణుప్రియ చాలా బాగా చెప్పింది. ఏమైనా ఇద్దరు గురించి చెప్పింది విష్ణుప్రియ, న్యూట్రల్గా చెప్పింది. నబీల్ నార్మల్గా నాకు ఆపర్చునిటీ కావాలి, ఈ ఆపర్చునిటీ నాకు రావాలి అని చెప్పి అడిగాడు అందరినీ. విష్ణుప్రియ ఎంత బాగా అడిగిందంటే నాకు అవసరమే, తనకు అవసరమే, కొంచెం చూడండి అని చెప్పి చాలా బాగా అడిగింది. ఇద్దరి తరపున మాట్లాడింది. నాకు అందుకే అంటున్నాను విష్ణుప్రియ ఒక పాజిటివ్ ఆరా హౌస్లో. అంటే రోహిణి ఎక్కువగా ఈ నెగిటివిటీ వైపు ఫోకస్ చేస్తూ ఉంది, అది ఒకటి నచ్చలేదు. విష్ణుప్రియ వైపు తన ఆటలో నిజంగానే అంత గొప్పగా ఆడకపోయినా, నిజంగానే విష్ణుప్రియ అంత గొప్పగా ఆడట్లేదు, బట్ స్టిల్ విష్ణుప్రియలో ఉన్న ఈ పాజిటివిటీ నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో ఏమైందంటే రోహిణి ఇక్కడ తన మంచితనాన్ని మళ్ళీ చూపించింది. ఎలా అంటే మొన్న రోహిణి టైంలో ఏమైందంటే రోహిణికే ఇచ్చింది, నీకు ఓటు అప్పీల్ చేసుకోవడం అవసరం, నువ్వు ఇందులో ఉన్నావు కదా, నామినేషన్స్లో ఫస్ట్ టైంకి వచ్చావు కదా, సో నీకు అవసరం, నేను నీకు ఇచ్చేస్తున్నానని డైరెక్ట్ ఇచ్చేసింది మొన్న ఇలాగే వస్తే. సో ఈసారి ఏమైందంటే రోహిణి ఏం చేసిందంటే మొన్న విష్ణుప్రియ నాకు ఇచ్చింది ఛాన్స్, అందుకని నేను విష్ణుప్రియకి ఇస్తున్నాను అంది. తను చాలా బాగా తీసుకున్న హెల్ప్ని మళ్ళీ తిరిగి తీర్చేసింది అనమాట. సో నెక్స్ట్ నిఖిల్ వచ్చి నబీల్నే సపోర్ట్ చేశాడు, గౌతమ్ వచ్చి నబీల్నే సపోర్ట్ చేశాడు, అవినాష్ వచ్చి నబీల్నే సపోర్ట్ చేశాడు. అయితే నబీల్కే ఎక్కువ ఓట్స్ పడ్డాయి. సో నబీల్కే ఓటు అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. బట్ ఇక్కడ అవినాష్ ఒక పాయింట్ చెప్పాడు, నాకు అది నచ్చలే. అంటే ఏమన్నాడంటే నేను నబీల్కి చేస్తాను సపోర్ట్, ఎందుకంటే విష్ణుప్రియ గురించి లాస్ట్ టైం కూడా కంప్లైంట్ చేసింది ఏంటంటే అవినాష్, విష్ణుప్రియ విన్నింగ్ రేషియో తక్కువ ఉంది, తన గెలుపు శాతం తక్కువ ఉంది, పెద్దగా గెలవట్లేదు అని అన్నాడు. అలాంటప్పుడు పెద్దగా గెలవట్లేదు అన్నప్పుడు ఈసారి గెలిపివ్వాలి కదా, పాపం గెలిపించాలి తనకి గెలిపించే ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు ఉన్నారు, జస్ట్ కంటెస్టెంట్స్ ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలిచినట్టు ఈ టాస్క్లో. సో అవినాష్ అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తనకు గెలుపు రేషియో లేదు, గెలుపు శాతం తక్కువ ఉంది, తనకు విన్నింగ్ రేషియో లేదు అన్నప్పుడు విన్ అయ్యేలా చెయ్యాలి. మళ్ళీ అదే పాయింట్ చెప్పి మళ్ళీ ఓడించేలాగా నబీల్కి ఓటేశాడు. నాకు అది నచ్చలేదు అనమాట అవినాష్ చేసింది. సో అదనమాట. అండ్ విష్ణుప్రియ కూడా పాపం చాలా జెన్యున్గా ఏంటంటే ముందే నబీల్కి ఇచ్చేద్దాం అన్నట్టు ఫిక్స్ అయింది. ఓ మాట కూడా ఉంది, నీకే వదిలేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ ఇది ఇద్దరికి ఇంపార్టెంట్ టాస్క్ కాబట్టి నీకే వదిలేద్దాం అని అనుకుంటున్నాను, చాలా బాగా చెప్పింది. సో ఇదన్నమాట మ్యాటర్ అయితే. అండ్ నబీల్ అయితే చాలా క్లియర్గా చేసుకున్నాడు, బాగా పిచ్ చేసుకున్నాడు. పిచ్ అంటే దాన్ని ఏమంటారంటే బాగా నాకు ఓట్స్ వేయండి, ఇందుకు వేయండి, మీ ఓట్స్ నాకు అవసరం అని చాలా క్లియర్గా చెప్పాడు, బాగా చెప్పాడు, పద్ధతిగా ఇచ్చిన టైంని బాగా వాడుకున్నాడు. నెక్స్ట్ వహచెఫ్ వచ్చాడు, మంచి వంటలు చేశాడు. బెస్ట్ కుక్స్ హౌస్లో ఎవరెవరంటే ప్రేరణ అండ్ నిఖిల్ అని చెప్పాడు. సో ప్రేరణ అండ్ నిఖిల్ ఎక్కువ వంటగదిలో చూశాడంట. సో అతను చెప్పాడు మంచిగా విష్ణుప్రియ అండ్ నబీల్తో ఒక కుకింగ్ డ్యాన్స్ చేశాడు, అంటే వంటలు చేస్తున్నట్టు ఒక డ్యాన్స్ చేయించాడు. అవినాష్తో ఇంగ్లీష్ టాస్క్ ఒకటి పెట్టాడు అనమాట. అంటే ఏంటంటే ఇందులో ఎవరెవరు గొప్పగా చెప్పారనేది ఒకటి మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇందులో ఇద్దరు బాగా చెప్పారు. ఇప్పుడు అవినాష్ని పసుపుని ఇంగ్లీష్లో ఏమంటారని అడిగాడు. అవినాష్ కొంచెం ఇంగ్లీష్లో బాగా తోపు కాబట్టి పాపం చెప్పలేడు కదా. సో కొరియండర్ అన్నాడు. కొరియండర్ అంటే కొత్తిమీర అనుకుంటా, ఐ థింక్ అయ్యా నాకు తెలీదు, నన్ను ట్రోల్ చేస్తారు. సో పసుపు అంటే టర్మరిక్ యాక్చువల్లీ. సో అది చెప్పలేకపోయాడు, నిఖిల్ చెప్పాడు. బట్ ఇక్కడ ఇద్దరు మంచిగా చెప్పింది ఒక ముగ్గురు అనమాట. ఎవరంటే జీలకర్రని ఇంగ్లీష్లో ఏమంటారు అని అడిగారు. దానికి ప్రేరణ వెంటనే క్యూమిన్ అని చెప్పింది. బేసికలీ నాకు అంత తెలియదు జీలకర్రని ఇంగ్లీష్లో ఏమంటారో, మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇంకొకటి ఏమైందంటే సాల్ట్, ఉప్పు కదా, తెలుగులో ఉప్పు కాకుండా ఇంకొక తెలుగు పదం కూడా ఉంది సాల్ట్లో, అచ్చ తెలుగులో, ఏంటి అని అడిగారు అనమాట.
సో ఇమీడియట్గా రోహిణి చెప్పింది ఈ ఆన్సర్. లవణం అంటారు సాల్ట్ని. అది సో నేను విన్నాను తెలుగు క్లాసుల్లో మనకు విన్నామే. బట్ ఏంటంటే సడన్గా ఆ టైంకి స్ట్రైక్ అవ్వడం రోహిణికి సూపర్ అనిపించింది. రోహిణి కూడా ఇక్కడ బాగా చెప్పింది. ప్రేరణ క్యూమిన్ అనే పదం కూడా బాగా చెప్పింది. తర్వాత ఇది ఎవరికి తెలియదు, నాకు తెలియదు, చాలామందికి తెలియదు, గసగసాలని ఇంగ్లీష్లో ఏమంటారని అడిగాడు. సో నాకు తెలిసినంత వరకు ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. విష్ణుప్రియ చెప్పింది దీని గురించి. పాపీ సీడ్స్ అంటారంట. అంటే విష్ణుప్రియ చాలా ప్రోగ్రామ్స్ చేసింది కాబట్టి ఏమన్నా వంట ప్రోగ్రామ్ త్రూ అలా ఏమన్నా గుర్తుపెట్టుకుందో ఏంటో తెలియదు, కానీ పాపీ సీడ్స్ అంటారంట. సో ఇలాంటి గేమ్స్ అయితే పెట్టారనమాట. అండ్ నిఖిల్ని గౌతమ్ని కలిపే ప్రయత్నం అయితే చేశాడు. ఒకరొకరు ఫుడ్ తినిపించుకున్నారు. మరి ఇక్కడ నుంచి గొడవలు పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది మాత్రం వాళ్ళ చేతిలో ఆధారపడి ఉంది. బిగ్ బాస్ స్ట్రాటజీ మీద కూడా ఆధారపడి ఉంది. అంటే బిగ్ బాస్ ఏదో రంగేల చేత గొడవలు పెట్టించాలంటే అలాంటి టాస్క్లే పెడతాడు కాబట్టి సో అయిందనమాట. అండ్ ఓటింగ్స్ విషయానికి వస్తే పెద్దగా మార్పులు ఏం లేవు. నిన్నటికి మొన్నటికి ఈ రోజుకి పెద్ద మార్పులు ఏం లేవు. అనవసరంగా గౌతమ్ మొన్న చెడగొట్టుకున్నాడు, తన ఇంటెన్షన్ కొంచెం బ్యాడ్గా బయటపెట్టి చెడగొట్టుకున్నాడు. బట్ ఇప్పుడు కామ్గా ఉంటున్నాడు అనమాట గౌతమ్. సో అనవసరంగా పాయింట్ రైస్ చేయకుండా కామ్గా ఉంటున్నాడు. సో ఇది మళ్ళీ గౌతమ్కి పాజిటివ్ అవుతుంది. నిఖిల్ యాజ్ యూజువల్, నిఖిల్, నబీల్ ఓటింగ్స్ బాగున్నాయి, వీళ్ళు ఓటింగ్స్ బాగున్నాయి. అండ్ మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈసారి అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అంటే మైండ్లో ఇద్దరు రన్ అవుతున్నారు, ఎయిదర్ విష్ణుప్రియ ఆర్ రోహిణి. సో వీళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట, ఛాన్సెస్. సో ఇది మ్యాటర్ అయితే మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్ సైనింగ్ ఆఫ్.